వెంటనే వసుంధర గారికి ఫోన్ చేయాలి. నా ఫోన్ ఎక్కడుంది? చిత్రసేన గారు, తలుపు తాళం ఎందుకేసావురా? రాయ్, తాళం ఏది? ఏ తాళం? జానే, ఈ చిత్రసేన గడ తాళం ఎక్కడో పడేశాడు రా. ముందెత్తకండి రా, లోపల వంశీగడు ఉన్నాడు. వీళ్ళ నుంచి తప్పించుకుని వంశీ సార్ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అన్నా, వీడికి మతి మరుపు ఉంది కదా, మేము కొట్టగానే స్పృహ పడిపోయాడన్నా. రే, ముందు గట్టాలం వెతకండ్రా మీరు. అన్నా, తాళం కనిపించట్లేదన్నా. ఈ తలుపు పగలకూడదామన్నా. రే, మనం ఆవేశంలో ఒక విషయం మర్చిపోతున్నాం. ఇప్పుడు గనక మనం తలుపులు బద్దలు కొట్టామనుకో, ఆ శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. అయినా మనం చంపాలనుకున్న వంశీగడు ఆల్రెడీ సగం చచ్చి పడి ఉన్నాడు లోపల. వాడిని తగలబెడదామన్నా. అరే, అలా చేస్తే అందరికి మన మీద డౌట్ వస్తుందిరా. ఓ పని చేస్తారా, ఇంట్లో కిచెన్ ఉంది, కిచెన్లో గ్యాస్. వసుంధర లేనట్టుంది. ఫ్రెష్ అవడానికి వెళ్ళిందేమో. కమాన్ వసుంధర గారు, ఫోన్ తీయండి. ఇక్కడ నేను వంశీ సార్ ప్రమాదంలో ఉన్నాం. తీరా ఈ లోపు వంశీగా లేచాడు అనుకో, మనందరం కలిపి ధర పెట్టేస్తాడు. రే, గ్యాస్ లీక్ చేసి పేల్చేసి చంపేసి మనం వెళ్ళిపోదాం. వసుంధరా, అమ్మ వసుంధరా, హలో వసుంధరా. హలో, ఎవరండి? అన్నా, వచ్చిందన్నా. ఓకే, దా రండ్రా. రే జానే, ఈ చిత్రకారుడు పిచ్చోడు కాదురా, బానే ఫోన్లో మాట్లాడుతున్నాడు. రే, చిత్రకారుడు అని గౌరవిస్తే పిచ్చి నాటకాలని మమ్మల్ని పిచ్చోడిని చేస్తావురా? హలో, ఎవరండి? ఎందుకు గొడవ పడుతున్నారు? హలో జానే, ఎవరు గొడవ పడుతున్నట్టున్నారు? ఈ నెంబర్ వసుంధరకు వచ్చి ఉండదు. ఇదేదో రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. రజానే, వీడికి కూడా ఎక్కడెక్కడో పడేసాడు, వెతకండి రా. సరేనా? చెప్పరా.
చెప్పా ఈ అడ్రస్ వస్తావేంటే చెప్పరా. ఎక్కడ దొరకలేదన్నా. రేయ్, ఇక టైం వేస్ట్ చేయొద్దు. గ్యాస్ సిలిండర్ లీక్ చేయండి, ఏంటి చంపేద్దాం. చెప్పరా. ఇప్పుడు చూస్తాను ఆ వంశీగండి కప్పడానికి ఎవడొస్తాడు. మీరిద్దరూ కలర్ఫుల్ గా రెడీ అయ్యాక ఈ ఇంటికి అందం వచ్చింది బావా. బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టే రోజు కూడా దగ్గరలోనే ఉందిలే వంశీ. సమాజంలో గుర్తించబడ్డ మచ్చ కూడా వంశీబాబు పక్కనే ఉండగా ఇంకా ప్రత్యేకంగా దిష్టి చుక్కెందుకు ఐరేంద్రి నీ పిచ్చి గాని. అలా అనుకు కాంతమ్మా. ఇప్పుడు వసుంధర కాకర్ల ఇంటి కోడలు, కాకర్ల వంశీకృష్ణ భార్య. ఒకప్పుడు నీ మనవరాలని చెప్పుకోవాలంటే నువ్వు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడాలి కాంతమ్మా. వీళ్ళిద్దరి జంటను చూసి కాంతమ్మ బామ్మ ఒప్పుకోనట్టుంది మమ్మీ. మీరు మాత్రం నిలబడే ఫోటోలకు ఫోజులు ఇవ్వండమ్మా. ఎందుకు కాంతమ్మ గారు మీరు బాధపడి మమ్మల్ని బాధ పెడతారు? ఎలాగూ పెళ్ళయ్యాక మీ ఆశీర్వాదమే కదా తీసుకోవాల్సింది. ఆ? ఆ. రామ్మా. అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోందిగా? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇప్పుడే పూర్తిగా తృప్తి పడిపోతే ఎలా వదినా? రేపు పెళ్ళైన తర్వాత జీవితాంతం నీ ఎదురుగా కలిసే ఉంటారు కదా. అమ్మా, పూజ మొదలు పెడదామా? ఇంకా పంతులు గారు రాలేదు వంశీ. ఆనంద్ వెళ్ళాడు తీసుకురావడానికి, వచ్చేస్తుంటారు. వసాయ్ వసుంధరా, ఇటు రావే నువ్వు రావే. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అడగకుండానే అన్నం పెట్టినట్టుంది. ఈ చీరలో నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావే పిల్ల. ఎన్నాళ్ళకి నా మాట కాదనకుండా నువ్వు వంశీబాబుని పెళ్లి చేసుకుంటున్నావు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. బామ్మగారు ఆగండి ఆగండి. ఏమైంది బాబు వంశీ? ఇప్పుడే మీరందరూ ఈ విధంగా దీవించేస్తే మా పెళ్లికి ఇంకెవరు దీవిస్తారు? అంటే కొత్త పెళ్లి కొడుకుగా కాకర్ల వంశీకృష్ణగా తన పక్కనున్నప్పుడు దీవిస్తే బాగుంటుందని. అలా అంటావా? సరే సరే, అప్పుడే ఆశీర్వదిస్తానే. మా వంశీ బావ కొంచెం పట్టింపుతో ఉన్నాడు బామ్మ. దీన్నేమంటారు సుచిత్రాదేవి గారు? వంశీబాబు ఇంకా 3 ముళ్ళు వెయ్యకుండానే తన భార్య గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూసారా? వీళ్ళని చూస్తుంటే నా మనసుకు కన్నుల పండుగగా ఉంది. వీళ్ళెప్పుడూ ఇలాగే ఉండాలి. వసుంధర, ఈ ఇంట్లో సంపాదించుకున్న పేరుని తగలబెట్టకుండా సంతోషంగా ఉండమ్మా. అమ్మా వసుంధర, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక నీ గదికొచ్చినప్పుడు నీ ఫోన్ రింగ్ అయింది. నేను లిఫ్ట్ చేశాను. అవతల వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. పైగా ఎవరో గొడవ పడుతున్నట్టుగా ఉన్నారు. రాంగ్ నెంబర్ అనుకుని పెట్టేశాను. వంశీ బావ ఇక్కడే ఉండగా తనకెవరు ఫోన్ చేస్తారత్తయ్యా? తన ప్రాణ స్నేహితుడు అయ్యుంటాడులే నక్షత్ర. వసుంధరా, ముందా ఫోన్ చూడు. మురళి గారు, చిత్రసేన్ గారు ఫోన్ చేశారు. ఏమై ఉంటుంది? ఒకసారి చేయండి. కట్ చేశారు మురళి గారు. పర్లేదు, మళ్ళీ ఇంకోసారి చేయండి. ఈ చిత్రసేన గడి ఎవరికి ఫోన్ చేశాడో ఏంటో. లిఫ్ట్ చేస్తే మనం దొరికిపోతాం. వసుంధర ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఈ సమాజంలో ఉన్న మనుషులకు వాళ్ళ జీవితాల మీద కంటే పక్కోడి జీవితాల మీదే ఉత్సాహం ఉందిరా. అక్కడేదో జరుగుతుంది మురళి గారు. మనం ఇప్పుడు వెళ్ళకపోతే వంశీ సార్ మనకి దక్కరు. పదండి, రండి.
అదే గ్యాస్ పని అయిపోయిందా? అన్నా ఇంకో 20% ఉంటుందన్నా. మొత్తం లీక్ చేయండి రా. అలాగన్నా. నేను ఒక్క సిగరెట్ వెలిగిస్తే ఇల్లు మొత్తం పేలిపోవాలి, ఇంట్లో ఉన్న ఇద్దరు చచ్చిపోవాలి. చూద్దాం ఆ వంశీగాడిని కాపాడడానికి ఎవరు వస్తారో చూద్దాం. వంశీ ఏంటి కంగారుగా ఉన్నారు? అది ఇందాక ఫోన్ చేసింది ఎవరో కాదమ్మా, చిత్రసేన్ గారు. మేము మళ్ళీ ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఆయన ఏదో ఆపదలో ఉన్నట్టున్నారు. మేము వెంటనే వెళ్ళాలి. వద్దు వంశీ, ఇప్పుడా? కాసేపట్లో పూజ మొదలవుతుంది. అమ్మా అలాగా వచ్చేస్తాం ప్లీజ్. వద్దు వంశీ, మీరెళ్ళకండి. వెడ్డింగ్ ఆల్బమ్ రోజు కూడా మీరు తలో వైపు వెళ్ళి ఎప్పటికీ రాలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ముహూర్తానికి రాకపోతే అంకురార్పణ పూజకే అరిష్టం. అమ్మా చిత్రసేన్ గారు మనకెంతో మేలు చేసిన ముఖ్యమైన మనిషి కదమ్మా. ఆయన ఏ ఆపదలో ఉన్నారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు నేను వెళ్ళకపోతే అసలు నేను మనిషినే కాదు. నువ్వలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే మన ఇంటి పరువు ఏమైపోతుంది వంశీ? అయినా చిత్రసేన్ గారి కోసం మీరు వెళ్ళాలా? నక్షత్ర, ఈరోజు మా ప్రేమ గెలవడానికి కారణం చిత్రసేన్ గారే. అలా అని పెళ్లిలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అంకురార్పణ పూజలో ఉండకుండా వాడి కోసం ఎవరి కోసమో వెళతానంటారా? వచ్చిన వాళ్ళందరికీ మేమేం సమాధానం చెప్పాలమ్మా? అది కాంతమ్మ గారు, ఆలస్యం చేయకుండా వచ్చేస్తాం, మొదలయ్యేలోపు వచ్చేస్తామని చెప్తున్నాం కదా. అయినా ఏంటి వంశీ, మీ పెళ్లి కోసం మేము ఇంతలా ప్రయత్నిస్తుంటే మీరేమో ఏమీ పట్టనట్టున్నారు. వంశీబాబు, ఇంతమంది చెప్తున్నారు కదా, మీరు వాడెవడి కోసం బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఉండిపోండి వంశీబాబు. అబ్బా కాంతమ్మ గారు, చెప్పకూడదు అనుకున్నా నా చేత చెప్పిస్తున్నారు. మేము వెళ్ళేది చిత్రసేన కోసం కాదు. ఆ దారిలో అంటే వసుంధర పెళ్లిలో అందంగా ఉండాలని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్దాం అనుకున్నాను. చెప్పకుండా చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఇక్కడే లేట్ చేస్తున్నారు. అక్కడ ముహూర్తంలోపు చేయాలి. ఎలాగో పంతులు గారు రావాలి కదా. పంతులు గారు వచ్చేలోపు పూజ మొదలయ్యేలోపు వచ్చేస్తాం. చాలా టైం ఉంది. వీళ్ళు అంతగా ప్రాధేయపడుతున్నారంటే ఖచ్చితంగా వంశీ దగ్గరికి అయి ఉంటుంది మామ్. అవును బేబీ. బ్యూటీ పార్లర్ కా? అలా అయితే మేము కూడా వస్తాం వంశీబాబు. భలే కదా, ఎందుకంటే పెళ్లిలో మేమందరం కూడా అందంగా కనిపించాలి కదా. అవునవును, నేనే వసుంధరని దగ్గరుండి రెడీ చేస్తాను బావా. వసుంధర రెడీ అయిన తర్వాత తను చాలా బాగుందని నేనే చెప్తాను. సరిపోయింది. మా మీద నమ్మకం లేనందుకు మమ్మల్ని చెక్ చేయడానికి వస్తున్నారా? ఆహా, అయినా ఇంట్లో ఇన్ని పనులు వదిలేసి మీరెక్కడికి వస్తారు? ఇక్కడ పనులే ఉన్నాయి వంశీ. అదే అతయ్య, ఇంకా పంతులు గారు రావాలా? ఈలోపు అదిగో అక్కడ చూడు, సగం కట్టారు మామిడాకులు. ఇక్కడ సగం చుట్టిన ఈ కార్పెట్లు, అక్కడ దిగ్గొట్టానికి మేకులు, వాటికి ఫోటోలు. ఇన్ని పనులున్న ఏం కాంతమ్మ గారు మీరైనా చెప్పాలి కదా. నేనేం చెప్పాలి బాబు? వీళ్ళందరితో నేనే కదా పనులు చేయించాల్సింది. నేను చేయిస్తాలే, మీరెళ్ళండి. మనల్ని మళ్ళీ అడ్డుపడకుండా చేశాడు మా వీడు. సరే, నేను ఎలా ఉన్నా పర్వాలేదు వంశీ గారు, మీరు వెళ్ళిరండి, నేను పనులు చూసుకుంటాను. అరే పర్వాలేదు, వెళ్ళరండి అమ్మా. కాకర్లింటికి కాబోయే కోడలివి. అందరికంటే ఒక మెట్టు ఎత్తులోనే ఉండాలి. అందంలోనైనా అందరిలోనైనా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మ ఎప్పుడు కరెక్ట్గా చెప్తుంది. థ్యాంక్స్ అమ్మా. రావసుందరా రా. పదండి పదండి, మనం తలా ఒక పని, ఇంటి పనులన్నీ చక్కబెట్టేద్దాం. రండి రండి రండి, మీరు నేను కలిసి చేసుకుందాం. ఐరేంద్రి. అమ్మా. అమ్మమ్మ, ఏమిటిదంతా? వీటినే పెళ్లి పనులు అంటారమ్మా. మిమ్మల్ని చేయమని ఎవరు చెప్పారు? ఈ కళ్యాణం జరగడానికి ఆది నుంచి ఈ రోజు జరిగే అంకురార్పణ పూజ వరకు మేమే కదమ్మమ్మ కష్టపడింది. అందుకే మాతోనే ఈ పెళ్లి పనులన్నీ మొదలు పెట్టిస్తున్నారు. అందుకని మీరు ఇంట్లో పని వాళ్ళలా మారిపోతారా? దీన్నే కదమ్మా పూర్వజన్మ సుకృతం అంటారు. ఆ వసుంధరని మేము ఎంత శత్రువుగా చూసినా వంశీబావ ఆనందం కోసం ఇదంతా చేస్తున్నావు అమ్మమ్మ. ఏమిటి, నీకు వంశీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటావా? ఇష్టమే అమ్మమ్మ, కానీ ఈ వంశీ కాదు. ఏమిటి, ఈ వంశీని కాదా? అంటే ఇప్పుడు వంశీబావ మనసులో వసుంధర ఉంది కదమ్మమ్మ. నన్నెలా పెళ్లి చేసుకుంటాడమ్మమ్మా? నువ్వే చెప్పు. జరుగుతుంది.
నేనున్నంత వరకు ఎవరు ఏమనుకున్నా నీ పెళ్లి వంశీతోనే జరుగుతుంది. నిజమే అమ్మమ్మ. ఎవరు ఏమనుకున్నా వంశీబావ పెళ్లి జరగాల్సిన వాళ్లతోనే జరుగుతుంది. కానీ వంశీబావ వసుంధరని ఇంకా ప్రేమిస్తున్నాడమ్మమ్మ. అందుకే మాకీ తిప్పలింకా తప్పట్లేదు. పైగా ఇంట్లో వాళ్ళందరూ వసుంధరతోనే నీ పెళ్లి జరుగుతుందని వంశీబావకి మాటిచ్చారు, నీతో సహా. ఇక ఈ పెళ్లి ఎలా ఆగుతుందో చెప్పమ్మమ్మా. నేను కూడా నీకు మాట ఇచ్చాను కదా, నీ పెళ్లి వంశీతోనే జరుగుతుందని. మర్చిపోయావా? ఖచ్చితంగా ఓ మంచి ముహూర్తానికి వంశీతో నీ పెళ్లి జరుగుతుంది. ఐరేంద్రి, నీ కూతురికి ధైర్యం చెప్పు. నువ్వే చెప్తావు కదమ్మా, ఆ అన్నతోనే బతికేస్తుంది పెళ్లి ముహూర్తం దాకా. సరే వెళ్ళండి, పూజకి రెడీ అవ్వండి. మరి బావ వసుంధరతో పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరిస్తే? నక్షత్ర, నువ్వు రా బేబీ, రా. బేబీ, అమ్మంత దృఢంగా నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసుంటుంది. అలా అని నన్ను మురళీగాడికిచ్చి పెళ్లి చేయదు కదా. బేబీ, ఏంటి నీ పిచ్చి ఆలోచనలు? అసలు ముహూర్తానికి వచ్చేది మన వంశీనే. చూస్తూ ఉండు, వంశీ నీ మెళ్ళో తాళి కడతాడు. దా. ఇంకా ఫాస్ట్గా పోనివ్వండి మురళి గారు. చిత్రసేన్ గారు నా దుర్మార్గుడు ఏం చేస్తున్నాడో ఏంటో. వంశీ సార్ని మనం ఎలాగైనా కాపాడుకోవాలి. ఫాస్ట్గా పోనివ్వండి. మీరేం కంగారు పడకండి వసుంధర గారు, మనం ఉండగా వాళ్ళకేం కాదు. చిత్రసేన్ గారిని కూడా ఎలాగైనా కాపాడుకోవాలండి. అయిపోయిందారా అన్నా? ఇంకొంచెం ఉందన్నా? కొంచెం తొందరగా కానీ ఏంట్రా, వంశీగడ్ ఏ పరిస్థితిలో ఉన్నా అన్ని వాడికి అనుకూలిస్తే ఇంకా చాలా లీక్ చేయరా. అన్నా మొత్తం లీక్ అయిందన్నా. వెరీ గుడ్ రజాని. వంశీగడ్ లాంటి మగాడిని చంపి చాలా ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు మళ్ళీ చంపాల్సి వస్తుంది. కానీ ఒకటే బాధగా ఉందిరా, ఇప్పుడు ఆ వంశీగడ్ గుప్పిట్లో నా వసుంధర కూడా ఉంది. ఇప్పుడు ఆయన తగలబెట్టేస్తే నా వసుంధర కూడా కాలిపోతేమని చాలా బాధగా ఉందిరా నాకు. వదిన నీతో పెళ్లికి ఒప్పుకుంది కదన్నా, ఇంకేం ఫిగర్ చేయకు. ఈ రోజే మన పగ కాలిపోవాలి. రేయ్, అగ్గిపెట్టేవండ్రా. అన్నా సిగరెట్ ఉంది కానీ అగ్గిపెట్టలేదన్నా. రేయ్ ఎదవల్లారా, ఎక్కడ తగలబెట్టారా? వంశీగడ్ని ముందు తగలబెట్టాలా? అన్నా అగ్గిపెట్ట లేకపోవడమే మంచిదైందన్నా. నువ్వు ఇక్కడి నుంచి విసిరేస్తే అది వాడి మీద పడకపోవచ్చు, మన మీద పడ్డా ఆశ్చర్యం లేదు. అవునా? ఆ వంశీగడ ఆత్మ ఆ గదిలోంచి లాక్కుంటుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అన్నా కర్ర కట్టి వాడి తల కొరివి మనమే పెడదామన్నా. రేయ్ చెప్పొద్దు, ఏదో ఒకటి చేయండి. పోండి తీసుకురండి.